కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 84 నుంచి ఎన్ఎస్ఏలో ప్రయాణమైనటువంటి రాజకీయ జీవితంలో భాగంగా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, మా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ తల్లి వారి నేతృత్వంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్గం అంతా కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మొదలుపెట్టుకుంటే యావత్ మంత్రివర్గం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో 30 సంవత్సరాలకు వెళ్ళినటువంటి మా న్యాయమైన మాదిగా జనాభా ప్రతిపాదిక వర్గం ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను గౌరవ ముఖ్యమంత్రి అమలు చేసిన చట్టాన్ని అమలు చేసిన సందర్భంలో పట్ట యావత్ తెలంగాణ రాష్ట్రంలో మాదిగా మా కుటుంబ సభ్యుల పక్షాన మేము 6 శాసనసభ్యులం, మా మందల సామ్యలన్న గారు కానీ, మా సత్యన్న మానకొండ ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా మా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతం అన్న గారు కానీ, మా కాళ యాదన్న ఎమ్మెల్యే గారు కానీ, నేను కానీ మేమందరం కూడా నకరకల్లి మా వీరేష్ అన్న కానీ మేము 6 ఎమ్మెల్యే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముందు అయ్యా మీరు ఏదైతే మా 30 సంవత్సరాల న్యాయమైన సమస్య చేవెళ్ళ డిక్లరేషన్ ప్రకారం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు చట్టాన్ని చేసి ఫలాలు ఎబిసి వర్గీకరణ చేసి చట్టాన్ని ఫలాలు మాకు అమలు చేసి చట్టాన్ని అందించి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రులంతా అందిస్తున్నటువంటి సందర్భంలో పట్ట మా వర్గానికి సుమారు 32 లక్షల మంది 2011లో ఉన్నటువంటి జనాభా ఈ 2025 అంటే సుమారు 50 లక్షల పై చిలుకు దాటింది. దానికి మా సామెలన్న, మా గౌరవ శాసనసభ్యులందరం కూడా మనమందరం కూడా మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముందు మన న్యాయమైన సమస్యను మనవి చేయాలని చెప్పి మొదలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు, మా ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ మేడం గారికి మా న్యాయమైన సమస్య వారు ముందు పెట్టినాం. మా 6 ఎవరికి శాసనసభ్యుడు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఇస్తున్నా మాకు అభ్యంతరం లేదు. మా 6 సమానంగా సమన్యాయం కోసం రాహుల్జీ ఏదైతే మాట్లాడతారో, ఎంతైతే జనాభా ఉంటుందో, ఎంతైతే ఆ జనాభా ప్రకారం హక్కు ఉంటుందో ఆ హక్కును అమలు చేసే విధంగా మాకు అమలు చేయాలని కోరినాం. ఈరోజు దేశంలో పేదవాళ్ళకు కానీ, అట్టడుగు వర్గాలకు కానీ, బలహీన వర్గాలకు కానీ, షెడ్యూల్ క్యాస్ట్ దళిత వర్గాలకు సామాజిక న్యాయం చేసే ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఈరోజు దానికి ఉదాహరణగా మా గౌరవ మంత్రిగా సహచరగా మా ముదిరాజ్ వర్గానికి సంబంధించిన మా శ్రీహరి అన్నగారు, అదేవిధంగా పెద్దలు మాల వర్గానికి సంబంధించిన మా షెడ్యూల్ కాస్ట్ అన్నదమ్ములాగా కలిసినటువంటి మా వివేక్ వెంకటస్వామి గారు, సుమారు 32 లక్షల మాదిగా కుల బాంధవుల పక్షాన మా 6 ఎమ్మెల్యేల యొక్క కష్టంతో శ్రమతో వారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రులు మంత్రివర్గాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మెప్పించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక సామాన్య కార్యకర్తనండి నేను. కాంగ్రెస్ 2084 కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రారంభించినటువంటి నేను ఎన్ఎస్ఐగా యూత్ కాంగ్రెస్లో, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, ధర్మపురి శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతోని ఆ లక్ష్మీనరసింహ దయతోని యావత్ కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దయతో నేను శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్గా ఈరోజు మంత్రివర్గంలో అవకాశం దొరికిందంటే ఈరోజు నాలాంటి సామాన్యమైన కార్యకర్త, మా తండ్రి గారు పెద్దపల్లి అర్జనవాడలో పుట్టి సింగరేణి కాలేజీలో గుమస్తాగా పనిచేసినటువంటి మా తండ్రి గారు, వారి కుమారుడిగా నేను కాలేజీ లైఫ్ నుంచి ఎన్ఎస్ఐగా, యూత్ కాంగ్రెస్గా కాంగ్రెస్ కార్యకర్తను, కాంగ్రెస్ జెండాను నమ్ముకున్న వ్యక్తిగా ఈరోజు ఇంత గౌరవాన్ని దక్కించిందంటే అది రాహుల్జీ, సోనియమ్మ తల్లి, మల్లికార్జున ఖార్గే గారు, మీనాక్షి మేడం గారు, అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు గారు, అదేవిధంగా మా మంత్రివర్గం అంతా కూడా నిజమైన సామాన్య కార్యకర్త. ఒక మాదిగా కుల బాంధవుల పక్షాన ఒక ప్రతినిధి ఉండాలని చెప్పి మా 6 మా యొక్క శాసనసభ యొక్క మనవిని మన్నించి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు జన్మాంతరం రుణపడి ఉంటా. పేదల పక్షాన ఆ వర్గంకెళ్ళి వచ్చిన వాడిగా, కష్టాలు తెలిసిన వాడిగా, ప్రజల ఇబ్బందులు తెలిసిన వాడిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు అందే విధంగా ఒక బాధ్యత గల క్యాబినెట్ మంత్రిగా మేము కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని మీ మీడియా మిత్రుల ద్వారా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. మరొకసారి తెలంగాణలో ఉన్న మా మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వివిధ
పత్రికలకు వివిధ ఛానల్ యాజమాన్యాలకు కూడా మేము మనవి చేస్తుంటున్నాం. దయచేసి ఒక సామాజిక వర్గం నుంచి కష్టపడి వచ్చినటువంటి కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చిన వాడిగా మీ సహకారం కూడా మా అందరికీ ఉండాలని చెప్పి సవినయంగా చేతులు జోడించి నేను మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. ఒక్కసారి 2014 నుంచి 23 వరకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వము ఆ యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని ఒకసారి ప్రజలందరూ గమనించాలని సవినయంగా మనవి చేస్తున్నాం. తర్వాత ఇంకో మాట ఒక్క మాట ఏ పోర్ట్ఫోలియో వస్తుంది అనుకుంటున్నారు? ప్రత్యేకంగా ఏ పోర్ట్ఫోలియోలైనా సేవ చేయాలనుకుంటున్నారా? ఏం కోరుకుంటున్నారు? అన్న పోర్ట్ఫోలియో ముఖ్యం కాదన్న, ప్రజలకు సేవ చేసే భాగ్యం దొరికింది. ఒక మామూలు కార్యకర్తనన్న నేను ఈ చేతిని కాంగ్రెస్ జెండా పట్టుకున్నా, ఈ చేతిని కాంగ్రెస్ పోస్టర్ అతికేస్తుందన్న. ఈరోజు ఇంత గౌరవం దొరుకుడే కాంగ్రెస్ పార్టీలో ఉండడం మన తల్లిదండ్రులు ఈరోజు లక్ష్మణ్ కుమార్గా నాకు జన్మనిచ్చి ధర్మపురి ప్రజలు నాకు అవకాశం ఇస్తే ఆ లక్ష్మణ దయతో ఈరోజు నాకు ఇంత పెద్ద అవకాశం దొరకడమే నా అదృష్టంగా సేవ చేసే భాగ్యం దొరికింది. ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాము. ఆహార్నిశలు పనిచేస్తాము. ఆహార్నిశలు మా శక్తి వంచన మా శక్తి ఎంతో అంత కష్టపడతామని చెప్పి అమ్మ తర్వాత ఇంకొక మాట ఈరోజు అమరుడైన ఈరోజు అకాల మృతి చెందిన సహచర శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారికి మేము సంతాపాన్ని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం.